సాయంత్రం గాగిలాపూర్లో ఓ పర్మిట్ రూమ్ లో జరుగుతున్న గొడవకు సర్ది చెప్పడానికి వెళ్లిన యువకునికి తీవ్ర గాయాలు. మద్యం మత్తులో మధు మరియు సాయికి మధ్య గొడవ జరుగుతుండగా గౌస్ అనే వ్యక్తి సర్ది చెప్పడానికి వెళ్లగా వారి మధ్యలో ఉన్న గౌస్ కు మెడకు బీర్ బాటిల్ తగిలి మెడ చుట్టూ తెగింది. రక్తం మడుగులో ఉన్న గౌస్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు గౌస్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని నిందితులైన సాయి మధులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గాయాలైన గౌస్ కు హాస్పిటల్లో మెడకు 6 కుట్లు పడ్డాయి. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తెగిన దానికి వెళ్ళి ఎత్తుంది రక్తం. వద్దు వద్దు, ఏ మస్తు రక్తం వస్తుంది. పెరేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ప్రజా పరిషత్ పాలక మండలి పదవీకాల ముగింపు సందర్భంగా జరిగిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ అశ్వాపురం మండల ప్రజలు నన్ను వారి ఇంటి ఆడపడుచులుగా ఆదరించినందుకు ఎంతో రుణపడి ఉంటాను. మండల ఎంపీపీగా మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి 5 ఏళ్ల పాటు సజావుగా పాలన అందించడం చాలా సంతృప్తికరం. ప్రజలకు సేవలు అందించడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఇక ముందు కూడా పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సేవలో ఎప్పుడు ముందుండి సేవలు అందిస్తానని ఆమె తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిలా పార్కులోని జయశంకర్ సార్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, GWS ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాక్కడే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం తరఫున మనం నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ గురించి అనేక రిపోర్ట్స్ వెలువరించిన వ్యక్తి. అంతేకాకుండా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనే అంశం మీద, తెలంగాణలో జరిగే ఆకలి చావుల మీద, రైతుల ఆత్మహత్యల మీద, తెలంగాణ వెనుకబడితనం మీద, తెలంగాణ నీటి అంశం మీద, నిధుల మీద, నియామకాల మీద విస్తృతంగా తన పరిశోధనతో సమాజాన్ని చైతన్యం చేసిన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు. మరి వారు వరంగల్లో పనిచేసిన, సిఫెల్లో రిజిస్ట్రార్గా పనిచేసిన, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిన, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి ఉద్యమానికి అంకితమై 6/8/2024 సూర్యాపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా అదనపు కలెక్టర్ రత గారు మరియు జిల్లా అధికారులు. విషయాన్ని గ్రహించి దానికి అసలు ఏం చేస్తే బాగుంటుంది అని ఒక సిద్ధాంతాన్ని క్రోడీకరించుకున్నారు. ఏం చేయాలి అని మనం తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు పాల్గొంటారు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సమాజంలో ఈ యొక్క అసమానతల గురించి చాలా మందికి తెలియదు. అది ఒకటి వాళ్ళకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా దాన్ని సాధించడానికి శాంతియుతంగా పోరాటం చేయాలి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు.
మంగళవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని షెడ్యూల్ కులముల సేవా సహకార అభివృద్ధి సంస్థ స్థలంలో పచ్చదనం స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం గతంలో నాటిన మొక్కల నిర్వహణ, మొక్కల పట్ల సిబ్బంది పనితీరును మున్సిపల్ కమిషనర్ స్వామిని ఆరాధిస్తారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, మేడ్చల్ తహసీల్దార్ శైలజ, మున్సిపల్ జి దుర్గాప్రసాద్, టీపీఓ శ్రీధర్, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతు వాగు, అనిశెట్టిపల్లి మధ్య జరిగిన దారి దోపిడీ సంఘటనలో బాధితుడు తిరుపతి సన్నిహితురాలతో సహా 5గురిని అరెస్టు చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. సాంకేతికంగా విచారణ జరిపి టాస్క్ ఫోర్స్ టీం కేసును ఛేదించారన్నారు. తిరుపతి సన్నిహితురాలు గట్టుమళ్లకు చెందిన పడిగ బేబీ బ్యూటీ పార్లర్ వర్కర్. పథకం ప్రకారం తన వద్దకు వచ్చిన తిరుపతితో కలిసి కారులో వెళ్తూ తనకు సన్నిహితుడైన సోడే పోగు నాగేందర్ కు తమను అనుసరించమని బేబీ చెప్పింది. అతని మరో 4గురిని తీసుకుని కారులో వెళ్తున్న తిరుపతి అడ్డగించి కొట్టి అతని వద్ద ఉన్న 11 తులాల బంగారు చైన్, ఉంగరం, 15,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలో బేబీ నాగేందర్, ఇర్ఫాన్, భూపతి అరవింద్, దుర్గా ప్రసాద్ అరెస్ట్ చేశారు. 1వ తారీఖు జూలై నెల రాత్రి సుమారు 7:30-8 గంటల సమయంలో ఈ అనిశెట్టిపల్లి పీత్రిగుట్టల దగ్గర ఒక దారి దోపిడీ జరిగింది. ఆ దారి దోపిడిలో బాధితుడు వచ్చి వాసాల తిరుపతి, ఇతని టేకులపల్లి విలేజ్. ఇతను కొత్తగూడెం తిరుగు వెళ్ళి షుగర్ ట్యాబ్లెట్ తీసుకుని వస్తుంటే అతని మీద కారం జల్లి, కళ్ళలో కారం జల్లి అతన్ని కొట్టి అతని దగ్గర నుంచి ఒక 3 తులాల చైన్, మెడలో ఉన్నటువంటి 3 తులాల చైన్, మరి చేతుకున్నటువంటి 8 గ్రాముల బంగారు కుంగరం, ఒక సెల్ ఫోను, 15,000 రూపాయలు క్యాష్ తీసుకొని పోయారు. కొట్టి దారి దోపిడీ చేశారని ఒక దరఖాస్తు వచ్చింది. దాని మీద ఒక గ్రేవ్ కేసు రిజిస్టర్ చేయబడింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసులో ఛేదించడం గురించి మన సిసిఎస్ టీమ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సత్యనారాయణ గారు, ఎస్ఐ. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 2వ రోజు మంగళవారం కొండమల్లెపల్లి స్పెషల్ ఆఫీసర్ మండల ఎంపీటీఓ రామరెడ్డిఓ డాక్ నాయక్ తో కలిసి కొండమల్లెపల్లి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో కేసీఆర్ కాలనీకి వెళ్లే దారి వద్ద చెత్తా చెదారాలను తొలగించి శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కోట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛదనము పచ్చదనము కార్యక్రమం కింద మన కొండమల్లెపల్లి మండల గ్రామ పంచాయతీలు 26, అదేవిధంగా మరియు మన దగ్గర రోజువారీగా నిన్న సోమవారం నుండి వచ్చే శుక్రవారం వరకు 5 రోజులు కార్యాచరణ కమిటీ ఇచ్చినారు. శానిటేషన్ ఒకరోజు, మంచినీటి సరఫరా ఒకరోజు, ఈ విధంగా 5 రోజుల ప్రణాళికను కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు సూచించినారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన కింది స్థాయి సిబ్బందిని అందరినీ తీసుకొని అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో మన కొండమల్లెపల్లి గ్రామాన్ని స్వచ్ఛదనము ముందు పూర్తి స్థాయిలో గావించి తర్వాత పచ్చదనము పూర్తి స్థాయిలో చేస్తామని మీ ద్వారా మన మండల ప్రజానికానికి మరియు అదేవిధంగా మన జిల్లా వారికి తెలియపరచడం అయింది. తమర్ గుడ్ నేమ్ ఏంటి సార్? నా పేరు రామరెడ్డి, రికగ్నైజ్డ్ ఎంపీడీఓ కొండమల్లెపల్లి ఎంపీడీఓ. అట్లే పంచాయతీ కార్యదర్శి డాక్టర్ గారు పాల్గొన్నారు. సతీష్
గ్రామ పంచాయతీ అసిస్టెంట్ సతీష్. 38వ షాటోకాన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 నకరేకల్లో నిర్వహించిన ఈ కరాటే పోటీలకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరపున 62 మంది పాల్గొనగా 20 మంది విన్నర్స్ గా గెలవగా ద్వితీయ తృతీయ స్థానంలో 7 గెలుపొందారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు విజయోత్సవ కేకును మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, ముత్యాల సర్వయ్య, అధ్యక్షుడు ఎన్విటి సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారులకు, కళాకారులకు మరియు సమాజ సేవలో ముందుంటూ ఎంతో మందికి చేదోడు వాదుడుగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ని సభ్యులని అభినందించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాను. ఆదివారం 4వ తేదీన జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలకు దేవరకొండ డివిజన్ నుంచి 42 మంది వెళ్ళగా దాదాపు 20 మంది వరకు మన నియోజకవర్గం వాళ్ళు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో జరిగిన పోటీలలో 20 మంది మొదటి బహుమతి రావడం అనేది నియోజకవర్గానికి మాస్టర్ శ్రీనివాస్కి ప్రత్యేక అంటే నరసింహన్న కానీ సర్వన్న కానీ నేను ఈ 18 సంవత్సరాల నుంచి నడిపిస్తున్న దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్లో వారి పెద్దల సహకారం ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధి కానీ అధికార సహాయ సహకారాలు నాకు ఎల్లవేళలో ఉంటున్నాయి. కాబట్టి ఇంత విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. పిల్లలకు కూడా మేము మా చేతనైనంత వరకు ఎన్నోసార్లు ఆర్థిక సాయం అన్నవాళ్ళు కానీ మాకు సాయం చేసి వాళ్ళు చేసిన ఆర్థిక సాయంతోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వెళ్ళడానికి మీ ఖర్చులు కానీ, మీ డ్రెస్లకు కానీ, మీ యొక్క ఆట వస్తువులకు కానీ వారి నుంచి వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్ పేర్కొన్నారు. మంగళవారం గోవిందరావుపేట మండలం చాల్వాయి గ్రామం బుస్సాపూర్ రోడ్డులో గల 5వ బెటాలియన్ క్యాంపులో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రత్యేక అధికారి ఎస్ కృష్ణ ఆదిత్య, లేబర్ డైరెక్టర్ ఉపాధి శిక్షణ, జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్ అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి శ్రీజ, ఓఎస్డి మహేష్ బాబా సాహెబ్, గీతే, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, సిఎంటిటి అలెక్లతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం వ్యాసరచన ఉపన్యాసంతో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, బహుమతులు అందజేశారు. అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తీసుకొచ్చి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో తన యొక్క ముద్రను వేసి మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి టూరిజం కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రతి రూపాయిని మరి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టి వాటి యొక్క ఫలాలు ఈరోజు ఈ జిల్లాకు ఉపయోగించే విధంగా పనిచేసినటువంటి మన కృష్ణాదిత్య గారికి, స్థానికంగా ఇప్పుడు నూతన కమాండెంట్ గారికి, మా డిఎస్పీ, సిఐలు, అదేవిధంగా ఇతర అధికారులకు అందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యా సోదరులకు అందరికీ కూడా, అక్కడ రెడ్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. మరి మనకు లక్నవరం కానీ, అటు రామప్ప కానీ, ఇటు సమ్మక్క సార్లమ్మ కానీ, తర్వాత పచ్చని అడవి, ఈ రాష్ట్రంలోనే పెద్ద అడవి, అంటే విస్తృతంగా ఎక్కువ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి అడవి ములుగు నియోజకవర్గమే. కాబట్టి ఇంత మంచి వాతావరణం, అటువైపు 100 కిలోమీటర్స్ గోదావరి, అటు వెళ్తే బొగతా వాటర్ ఫాల్స్, ఇంకా లోపల ముత్యాల ద్వారా కానీ, లేకుంటే ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇట్లా ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ల మధ్య మీరు ఈ ప్రాంతానికి వచ్చి మరి సేవ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం పచ్చదనం, స్వచ్ఛదనం. ఈ పచ్చదనం లేకుండా, స్వచ్ఛదనం లేకుండా ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండరు. కాబట్టి ఎన్ని ధనాలు ఉన్నా మనకు కావాల్సింది ఫస్ట్ ఆర్థికంగా మనం బాగుండాలన్నా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగాలేకుండా ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా మనం కనీసం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన
విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రి వద్దకి వైఎస్ జగన్ గారు టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గింజుపల్లి శ్రీనివాసరావు, డేరంగుల గోపి, దేవిశెట్టి రామకృష్ణలను పరామర్శించిన వైఎస్ జగన్ గారు. శ్రీనివాస్ అదేవిధంగా గోపి రామకృష్ణ ఈ ముగ్గురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నటువంటి ముగ్గురిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వాళ్ళకి ధైర్యం నింపడంతో పాటు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళ తరఫున అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్న అంశాన్ని చెప్పనున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కలిసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలశాలను చేసి గుంజపల్లి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి, రామకృష్ణ ముగ్గురు కూడా సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. గుంజపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి అదే గ్రామానికి ఏలూరు జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి హైస్కూల్ కి 15,000 విలువ చేసే కుర్చీలు పూర్వ విద్యార్థి సాల్మన్ రాజుచే బహుకరణ. మాదేపల్లి పంచాయతీ చింతమనేని ప్రభాకర్ కాలనీ ఎంపీపీ పాఠశాలకు విద్యార్థులు కూర్చోటానికి 8 డెస్క్ బల్లలు ఇవ్వటం జరిగింది. మాదేపల్లి హైస్కూల్ కి 15,000 విలువ చేసే 20 కుర్చీలను ఈ పాఠశాల పూర్వ విద్యార్థి చింతపల్లి సాల్మన్ రాజు షరోను దంపతులు బహుకరించారు. ఇవే కాకుండా ప్రతి సంవత్సరము చదువులో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి ఎదగాలని కోరారు. మంచి ప్రయోజకులు ఉంది మన గ్రామానికి, స్కూల్ కి. పలానప్పుడు మాస్టర్లు ఉన్నారు, 30-20 సంవత్సరాలు అయిన తర్వాత మిమ్మల్ని చూసి మీరు మంచి ఉద్యోగాలు కార్లు కనపడ్డారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని చూసి తీసి పడతారా? ఏం చేస్తారు? సంతోషపడతారు. మాస్టర్ బాగున్నారా అనగానే, బాగున్నారని మీరు అనగానే వాళ్ళకి ఏంటంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఆనందం మాస్టర్. అర్థమవుతుందా? అలా ఏంటంటే మాస్టర్లు చెప్పినట్టు ఏనండి, ఎవరో ఏదో చెప్తారు, ఏ మాటలు మీ స్నేహితులు, మీరు చదువుకున్నారు, బయట మీ స్నేహితులు ఉంటారు, అరే అదిరా ఇదిరా అదిరా ఇదిరా అని అంటారు. మీరు ఎవరి మాట నమ్మొద్దు. మీ మాస్టర్లో ఏది చెప్తే అదే నమ్మండి. ఎందుకంటే మీకు మాస్టర్లు అనేవాడు మంచి చేస్తారు తప్ప చెడు అనేది ఎవరో చేయరు. వాళ్ళు దాన్ని బట్టి ముందుకెళ్ళి ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఏంటంటే ఈ సంవత్సరానికి ఏదో ఇచ్చేస్తాను, ఏది ఆగస్టు 10. నెక్స్ట్ ఇయర్ కనుక మీరు మంచి మార్కులతో పాస్ అవుతే నేను మీకు ఇచ్చే ప్రజెంటేషన్ కూడా ఎక్కువ ఉంటాను. అది ఇప్పుడు చెప్పను, ఆ రోజు చెప్తాను. దాన్ని బట్టి ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం ఇస్తాను. కానీ ఈసారి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎక్కువ ఇస్తాను, కోఆపరేషన్ చేస్తాను. అర్థమవుతుందా? దాన్ని ఎవరితో మీ చేతిలో ఉంటుంది, మీ చేతుల్లో ఉంటుంది. టీచర్ గారు, మాస్టర్ మీరు కూడా తెలుసు, బాగా తీసుకున్నారని తెలుసు. కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి, కొంచెం ఎక్కువ టైం తీసుకోండి మేడం. అది ఓకే మేడం. అమ్మ బాగా చదువుకుంటుంది. తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కొర్రెముల యూనిట్ ఏకగ్రీవ ఎన్నిక సమాజంలో వయోధికుల సౌకర్యాలు, రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల సాధనకై గట్కేసర్ మండలం కొర్రెముల గ్రామ పరిధిలోని సుప్రభాత్ టౌన్షిప్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, ఇతర రంగంలోని విశ్రాంత ఉద్యోగులు తమ సంస్థ ద్వారా కొన్ని సౌకర్యాలు పొందుతున్నారు. కానీ రాజ్యాంగం, ప్రభుత్వాలు ప్రకటించే ఆసరా పెన్షన్లు, హెల్త్ కార్డులు కుటుంబ సభ్యులచే నిరాధరణ పొందుతున్న వారికి చేదోడు వాదుడుగా ఉన్న తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఘట్కేసర్ మండల నాయకులు రంగయ్య, చెన్నారెడ్డి పర్యవేక్షణలో కొర్రెముల యూనిట్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. दो डब्बे 3 बजे जाते कभी वो किसका वो उनका है। Thank you.
వైస్ ప్రెసిడెంట్ బీరే గారు అదే The above said, candidates are unanimously elected for Taska Varyamal Suprabhat Unit, Gatkesar Mandal, Medchal District. We conducted this unit elections with the permission of district and state presidents and secretaries this day on 6th August 2014 at 6:30 p.m. 2024 at 6:15 p.m. The elected members are Chief Advisor A. Venumadhav. ఈరోజు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఇక్కడ కొరముల యూనిట్లో ఏర్పాటు చేసిన దాంట్లో నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దానికి గట్కేశ్వర్ యూనిట్ యొక్క రంగన్న గారికి మరియు ఇన్నారెడ్డి గారికి కృతజ్ఞతాభివందనాలు. ఈ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మేము సీనియర్ సిటిజన్స్కి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని సాధించడానికి నా సాయశక్తుల ఈ కమిటీ ద్వారా కృషి చేస్తామని ఆశిస్తున్నాను. అలాగే మా అసోసియేషన్ సింగరేణి అసోసియేషన్ టౌన్షిప్లో కొర్రెముల్ల విలేజ్లో వచ్చినటువంటి ఈ సుప్రభాత్ టౌన్షిప్లో జరిగిన సీనియర్ సిటిజన్ టాస్కా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఈ అసోసియేషన్ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ వయోవృద్ధుల సేవ కానండి, వాళ్ళకి రావాల్సిన ఏమైనా హక్కులు ఉంటే వాటిని సాధించడానికి అసోసియేషన్తో కలిసి సంఘటితంగా కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సూపర్. నేను శ్రీ జయరామ్ రెడ్డి సుప్రభాత్ టౌన్షిప్లో ఈరోజు నిర్వహించినటువంటి ఈ సమావేశంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ టాస్కా కొర్రెముల గ్రామ యూనిట్ కోసము నన్ను జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి సీనియర్ సిటిజన్స్ యొక్క హక్కుల కోసం సీనియర్ సిటిజన్ యొక్క వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో వీటిని మనం సాధించడానికి నా వంతు నేను శాయశక్తుల కృషి చేస్తా అని గట్కేసర్ మండల్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా